నేతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం ముగిసింది. మనతో మాట్లాడడానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే సమావేశం ముగిసింది, అంటే ఏ నిర్ణయం తీసుకున్నారంటే తాజా రాజకీయ పరిణామాలు అంటే కాకాని అరెస్టు సహా వాటి మీద ఏమైనా చర్చించడం జరిగిందా ఏంటి, ఎలా నిర్ణయం? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క దమన నీతి మీద, నిర్బంధ కాండ మీద పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అగత్యం అవసరము ఉంది అనని, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ కూడా కథన రంగంలోకి ఉరికించాలన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఈ రోజున జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో ఏమాత్రము కూడా అలసత్వం వహించకూడదు. ఎంత నిర్బంధానికి గురి చేసినా, ఎన్ని రకాలైనటువంటి కేసులు బనాయించినా ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల కోసమని పోరాడాలా. ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం కోసమని ఎంత దూరమైనా కూడా వెళ్ళాలా అన్నటువంటి నిర్ణయాన్ని సమావేశంలో తీసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ 12 నెలల పరిపాలనా కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించటానికి, నిర్బంధాలను గురి చేయటానికి, వాళ్ళనందరినీ కూడా భయోత్పాతానికి తీసుకువెళ్ళి ఒక రకమైనటువంటి భీతావహ పరిస్థితి కల్పించి పార్టీ శ్రేణులు ఎవ్వరూ కూడా ప్రజల కోసమని పని చేయనివ్వకుండా ఉండాలన్నటువంటి తలంపుతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యల్ని నిరంతరము ఎండగట్టాలి. ఏ నిర్బంధానికి ఇంకా భయపడాల్సినటువంటి పని లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ఈ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పాలన మీద తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరాన్ని ఉన్నది అని, అందులో భాగంగానే జరుగుతున్నటువంటి అనేక అరెస్టులలో ఈ రోజున నెల్లూరు జిల్లా మా పార్టీ అధ్యక్షుడైనటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అత్యంత దుర్మార్గంగా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి నిర్బంధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది అనేటువంటి తీర్మానం కూడా తీయటం జరిగింది. అంటే మీరైతే అక్రమ అరెస్ట్ అంటున్నారు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశాం, అందుకే ఆయన కూడా పరారీ అయ్యారంటూ కూడా తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులన్నింటినీ కూడా తప్పుడు ఆధారాలు బనాయించే కేసులు పెడతారు ఎవరైనా కూడా. అవి కోర్టుల్లో నిలిచేటువంటివి కాకపోయినా పోలీసు వాళ్లకు చాలా తృప్తిగా ఉంటుంది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళ వలన, కనుక ఖచ్చితంగా ఇవి ఆధారాలు ఉన్నాయని చెప్తారు. అవి కోర్టుల్లో ఏమాత్రం కూడా నిలవో. నిర్బంధంలో మేమందరము జైళ్లలో ఉండక తప్పదు, దానికి మేము సిద్ధపడ్డాం. అందులో భాగమే కాకాణి అరెస్టు. అంటే ఎలా ఎదుర్కోబోతున్నారు? కాకాని అరెస్టు ఓవైపు జరుగుతుంది, మరోవైపు పెన్నెల మీద గారి మీద కేసులు పెట్టారు. ప్రజా ఉద్యమాలతో మేము భయపడే వాళ్ళం కాదు, మేము ప్రజల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళం. ఈ నిర్బంధాలకు జడిసి పార్టీలో యాక్టివ్గా పనిచేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండకపోగా మరింతగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూ ఈ నిర్బంధాలు తప్పు, ఈ అరెస్టులను లెక్క చెయ్యము, ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయటం కోసమని ఎంత దూరమైనా ఎన్ని కేసులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాము అని తెలియజేస్తాను. ఎస్, ఇది చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు అయినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క అక్రమ కేసులను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అయితే తాము చేస్తామని చెప్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా మొత్తం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఈ యొక్క కాకాని అరెస్టును ఖండిస్తూ కూడా ఈ యొక్క సమావేశంలో తీర్మానం కూడా చేయడం కూడా జరిగింది. కెమెరా పర్సన్ మనీతో కార్తీక్ ఎన్టీవీ, తిరుపతి నుండి.